దేవునికి స్తోత్రములు. ఈరోజున దేవుడు మరొక వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 92 కీర్తన 12వ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ ఎదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తారు. చూడండి, ఖర్జూర చెట్లు మరి చూస్తే ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ ఖర్జూర చెట్లు అది మొవ్వ వేస్తామండి. అంటే మొవ్వ దేనికి సాదృశ్యం అంటే చిగురించడం అంటే అభివృద్ధికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. మరి నీతిమంతులు అనగా ఎవరున్నారు? నీతిమంతులు ఈ లోకములో ఒక్కడు కూడా నీతిమంతుడు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని కృప చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన నీతిమంతులుగా, ఆయన విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన మన కొరకు రక్తం చిందించాడు. ఆయన మనకి నిత్య జీవితం ఇస్తున్నాడు. ఆయన ఎంత విశ్వాసించినప్పుడు, నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడి క్రీస్తు వైపు తిరిగితే, నీ హృదయం కడగబడినప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీతిమంతులు అనగా దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క బిడ్డలు. నీతిమంతులు ఖర్జూర వృక్షాలాగా ఉంటారంటే వారు ఎప్పుడు కూడా వారు మొవ్వ వేస్తారంటే వారి యొక్క జీవితాలు చక్కగా చిగురించబడతాయి. వారి జీవితాలు ఎంతో కూడా ఆశీర్వదించబడతాయి. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షాల్లాగా వారు తిన్నగా ఎదుగుతారన్నాడు. జీవితం ఎంతో చక్కగా తిన్నగా, ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో అభివృద్ధికరంగా దేవుడు ప్రతి మనిషిని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో చూడండి. అంటే ఏ సమయంలో ఏం జరగాలో ఆయన జీవితంలో జరిగిస్తాడు. నీ యొక్క వయసుకు తగినట్లుగా దేవుడు ప్రతి యొక్క కార్యాన్ని ఆయన చేస్తాడు. ఆయన నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ చదువుల్లో కానీ, నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ ఉద్యోగంలో కానీ, అలాగే నీ యొక్క వైవాహం వయసు వచ్చినప్పుడు, ఒక వయసు వచ్చిన సమయంలో ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలో దేవుడిని ఏర్పాటు చేస్తాడు. ఆయన నీ యొక్క ఎదుగుదల చక్కగా తిన్నగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది జీవితాలు మనం చూస్తే వంకర టింకరగా ఉంటాయి. వారి జీవితాల్లో ఎదుగు బదులేకోకుండా మరి అటు ఇటు లోకంలో పాపంలో జీవించడం వల్ల జీవితం కూడా అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. కానీ దేవుని మార్గంలో నడిచే ప్రతి ఒక్క వ్యక్తి, ఆయన సత్యములో, ఆయన నీతిలో నడిచేవాడు, ఆయన అంటున్నాడు, లెబనోను మీద దేవదారు వృక్షాల వలె తిన్నగా, దేవుని యొక్క సన్నిధిలో తిన్నగా వారు ఎదుగుతారు అన్నారు. కాబట్టి అంతేకాకుండా అంటాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారు ఆయన దేవుని ఆవరణములు వారి వర్ధిల్లుతారు. అంటే యెహోవా మందిరములో నాటబడినటువంటి వారుగా, దేవుని మందిరంలో నాటబడటం, దేవుని సన్నిధిలో వాళ్ళు ఉంటారు. నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉంటారు. నీవు దేవుని సన్నిధి విడిచిపెట్టే వ్యక్తిగా ఉండి ఎప్పుడు చూసినా దేవునితో సహవాసాన్ని కలిగిన జీవితాన్ని నువ్వు చూస్తావు. అందుకంటే ఆ దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లేది. ఆవరణం దేవుని సన్నిధి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని మందిరం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే దావీదు అంటాడు, నీ ఆవరణములో నీ సన్నిధులు ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటాడు. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ఆవరణ ఉంటే నాకు ఎంతో ఇష్టం అన్నాడు. దేవుని ఆవరణ ఉంటే ఎంత ఆనందమో, ఎంత వర్ధిల్లుతామో. అంతేకాదంటాడు ఆయన. మరి యెహోవా యందు మరొక మాటను ఏమని చెప్తున్నాడంటే, వారు ముసలితనము ఇంకా చిగురి పెట్టుదురు, సారమ కలిగి పచ్చగా ఉండాలి. ముసలితనము వచ్చినప్పుడు, ముసలితనం వస్తుంది, వయసు అయిపోద్ది. ప్రతి మనిషికి కూడా ఈ లోకంలో జీవించే ప్రతి మనిషి కూడా వయసు దాటుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రోజుకి ఆ శరీరం అంతా కూడా బలహీనం అవుతూ ఉంటుంది. ఎముకల్లో పట్టు తగ్గుతూ ఉంటుంది, కండరాల్లో పట్టు తగ్గుతుంది, నరాల్లో పట్టు తగ్గిపోతుంది, దృష్టి తగ్గుతూ ఉంటుంది. అలాగే అనేకమైనటువంటి శరీరంలో కొద్ది మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వయస్సు గతించిపోతున్నప్పుడు కూడా ఇంకనూ వారు సారమ కలిగి ఉంటారు. సారం అంటే ఒక భూమి మీద మన విత్తనాలు వేసినప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత భూమి సారం కోల్పోద్ది. పంట ఎప్పుడు బాగా వచ్చే పంట తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వయసు అయిపోతున్నప్పుడు బలం తగ్గిపోద్ది, ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా మనిషి వీక్ అయిపోతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క బిడ్డలకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే వారు సారమ కలిగి ఉంటారు, అంటే ప్రయాసకరంగా ఉంటారు. వాళ్ళు ఏం పట్టు తగ్గదు, వాళ్ళలో బలం తగ్గదు, అభివృద్ధి తగ్గదు, ఆశీర్వాదం తగ్గదు. వారు సారము కలిగి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారు. హన్న
7 ఏళ్ళు పెళ్లిమిటితో సంసారం చేసిన తర్వాత ఆమె మరి భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవాలయం విడవక రేయింబగలు సేవ చేసిందంట. చూడండి ఎంత అద్భుతమైన విషయమో. సుమేన ఆయన ఉన్నాడు, ఆయన కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. అయినప్పుడు కూడా దేవుని మందిరంలో ఉండి ఇశ్రాయేలుకి ఆదరణ కొరకు కనిపెట్టినాడు. వయసు అయిపోతున్న వారు దేవుని మహిమ కొరకు వారు బ్రతికారు, ఆశీర్వాదకరంగా జీవించారు. కాబట్టి సారమ కలిగి పచ్చగా ఉంటారు అన్నాడు. ఎప్పుడు కూడా సారమ కలిగి పచ్చగా ఉంటాం. కాబట్టి ఆయన ముసలితనం ఇంకనూ చిగురు పెడతారు, ఇంకనూ అభివృద్ధి చెందుతారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే పోగు వేస్తారు. ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన చేయదు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువుని సందులో నీవు ప్రార్థనలు ఏకీభవించు, ప్రభుని దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే పోగు వేస్తారని వారు లేబనాను పర్వతం మీద దేవదారు వృక్షాల వల్లే వారు తిన్నగా ఉంటారని సెలవిచ్చారు. రీతిగా ప్రభు నాయన నీ కొరకు నిలబడేవారిగా, నీ మహిమ కొరకు జీవించేవారిగా సహాయం చేయండి. మరి ముసలితనము కూడా వారు మరి నిజంగా చిగురిస్తారు, వారి సారం కలిగి ఉంటారు, పచ్చగా ఉంటారని నీ వాక్యం సెలవిస్తుంది. మరి ముసలితనం వచ్చినా విడిచిపెట్టే దేవుడు కాదు, మరి వయసు గడిచిపోతుందా మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి సహాయం చేసి ఈ దినవంతులు మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.